లోకల్ పీపుల్ తయారు చేశారు. సార్ ఇలా చూడండి సార్. నెంబర్ అందించడం జరుగుతోంది. అఫీషియల్ గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు వాసంశెట్టి సుభాష్ గారు రంగోలీ కాంపిటీషన్ ను లాంచ్ చేసే పట్టుకున్నట్టు సరిపోతుంది. సుభాష్ గారు పట్టుకున్నట్టు ఒకసారి ఒకసారి వదలండి అన్న, ఒకసారి వదలండి అన్న. కొంచెం దూరం ఉండండి అన్న, దూరం వదులుతారు, కొంచెం దూరం వదులుతారు, కొంచెం దూరం దూరం ఉండండి. బాగా అనుకున్నాను, కొంచెం వదిలిద్దాం వదిలిద్దాం అనే మధ్యలో తమ్ముడు అనే అనుకున్నానన్నా, అందరూ అనుకున్నా. ఎలా చూడండి సార్, ఎలా చూడండి. మై డీజీ కొంచెం షుగర్ ఎక్కువ అనమాట, కాస్త భరించాలి, తప్పదేం కాదు. యా, ఓవర్ టు యు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఇంట్రొడక్షన్. రామచంద్రాపురం హాయ్. నాకు అసలు ఏం చెప్పారు తెలుసా, పండగ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మన యొక్క సాంప్రదాయాలు సంస్కృతులు మర్చిపోతున్న తరుణంలో ఇవన్నీ కూడా ఒక చోట చూపెట్టాలన్న ముఖ్య ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మండువా లోగులు అయినవండి, మా నియోజకవర్గంలో రాజుగారి కోట అవనివ్వండి,
అలాగే దేవాలయాలు అవనివ్వండి, ముఖ్యంగా గోదావరికి మనకి రైల్వే బ్రిడ్జ్, తర్వాత రోడ్డు వారిది కూడా ఉండాలని వచ్చే ఉద్దేశంతో దీని మీద మన ఎంపీ హరీష్ గారు, మన మంత్రి సుభాష్ గారు చేస్తున్న కృషికి నిదర్శనంగా దాన్ని మరలా సంక్రాంతి వచ్చేటప్పటికి ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లాలని, రైల్వే బ్రిడ్జ్ ఓపెన్ అవ్వాలని, అలాగే రోడ్డు బ్రిడ్జ్ కూడా ఈ మార్చిలో బడ్జెట్లో ఖచ్చితంగా మేము ప్రకటిస్తాం రోడ్డు బ్రిడ్జిని కూడా అని హరీష్ గారు, మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. దాని మీద కృషి కూడా చేస్తున్నారు. అది అక్కడ కేంద్ర ప్రభుత్వంలో కూడా ఈ యొక్క మార్చిలో బడ్జెట్ కూడా దాని మీద ప్రవేశపెట్టిస్తారని ఘంటాపథంగా చెప్తున్నారు. కాబట్టి ఆ 2 బ్రిడ్జిలు కూడా ఇక్కడ మేము జనానికి చూపించడం జరుగుతుంది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలకి కళ్ళకు కట్టేలాగా ఈ 3 రోజులు కూడా సంక్రాంతి అంతా ఇక్కడే ఉండాలనే ఉద్దేశంతో పెద్దలకి అందరికీ సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లలందరికీ కూడా ఏ అయితే జెయింట్ వీల్స్, ఆట వస్తువులు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ముగ్గుల పోటీలు, వివిధ రకమైన పోటీలు కూడా మంచి మంచి ప్రైజులు, ఆ ప్రైజులు ఏ లెవెల్లో ఉంటాయంటే ₹1,00,000 నుంచి 10,000 వరకు ప్రైజులు, 10,000 నుంచి 1,50,000 వరకు విలువ చేసే ప్రైజులన్నీ కూడా పెట్టడం జరిగింది. ముగ్గుల పోటీలు అవనండి, సైకిళ్ళు అవనివ్వండి, తర్వాత వంటల పోటీలు అవనివ్వండి, అలాగే పెయింట్స్ పోటీలు అవనివ్వండి, రకరకాల పోటీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అధిక వ్యయ ప్రయాసాలకు వచ్చి మేము అందరం దీన్ని మా కూటమి సభ్యులు అందరూ కూడా వారం రోజుల నుంచి ఇక్కడ ఉండి ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన రామసుందరానికి ముఖద్వారానికి కూడా కలర్ అవ్వాలని ఇక్కడ ఫౌంటైన్ పెన్, ఐ లవ్ యూ గార్డెన్ కూడా పెట్టడం జరిగింది. మీ అందరూ కూడా మాకు సహకరించాలని, ఈ పండగ వాతావరణంలో ఈ 3 రోజులు కూడా మాతోటి మీరు కలిసి ఇవన్నీ పాలు పంచుకోవాలని చెప్తూ సెలవు తీసుకుంటాం. రైతులందరూ సుభిక్షంగా ఉన్నారు. దానికి నిదర్శనమే రంగరంగ వైభవంగా ఈ యొక్క సంక్రాంతి జరుపుకుంటా ఉన్నారు. ప్రతి బట్టల షాపులు దగ్గర తండోపుతండాలుగా రైతులందరూ కూడా వాళ్ళు పిల్లలతోని, మనవలతోని, మనవరాళ్ళతోని బట్టలు కొనుక్కోవడం చూసాం. స్వేచ్ఛ అనేది మనం చూసాం. గత ప్రభుత్వంలో రైతు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మరి ఈసారి బస్తా మీదే డబ్బులు ఇచ్చి గంటల వ్యవధిలోనే ధాన్యం మీద బస్తా మీద డబ్బులు ఇచ్చే పరిస్థితి ఈరోజు ఎన్డీఏ కూటమి వెసులుబాటు ఇవ్వటం, మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క సంక్రాంతి రంగరంగ వైభవంగా జరుపుకుంటా ఉన్నారు. అదేవిధంగా గతంలో ప్రతి చోట ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. మరి ఇక్కడ ఈ యుగం వచ్చేటప్పటికి ఎక్కడా కూడా ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యాయి. మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచే కాదు, ఇతర దేశాల నుంచి కూడా ఈ సంక్రాంతికి ఈ గోదావరి జిల్లాలకి రావటం, మరి ఈ గోదావరి జిల్లాలో ఈ సంక్రాంతి ఈ వారం రోజులు కూడా ఉమ్మడి కుటుంబాలను చూస్తూ ఉంటాం. అలాగే మగవాళ్ళందరూ పడవల పోటీలకి, లేకపోతే కోడి పందాలకి, రకరకాల వాటికి ఈరోజు పాల్గొంటూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు మరి ఇంటి వద్దే ఉంటారు. మరి అందరూ ఒక కుటుంబంలాగా ఇక్కడ గడపాలని ముఖ్య ఉద్దేశంతో ఈ సంక్రాంతి సంబరాలు చేయటం జరిగింది. దాని ముఖ్య అతిథులుగా హరీష్ గారిని ఆహ్వానించడం, ఈ రోజున ఆయన కూడా రావటం చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. ఈ యొక్క ఎన్డీఏ కూటమి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు, సంక్రాంతి సంబరాలు అనేవి ఇక్కడ ముఖ్యంగా కోనసీమ జిల్లా తీసుకుంటే, అంబేద్కర్ కోనసీమ జిల్లా తీసుకుంటే, ఇటు ఆత్రేయపురం, ఇటు అమలాపురం కూడా రంగరంగ వైభవంగా జరుపుతూ ఉన్నారు. ఏదేమన్నప్పటికీ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక స్వేచ్ఛ అనేది చూస్తూ ఉన్నాం. రైతుల ముఖాల్లో ఆనందం అనేది చూస్తూ ఉన్నాం. రైతులు బాగుంటేనే మనం బాగుంటాం. అలాగే సర్దార్ కాటన్ గారి దయ వల్ల 10 ఏళ్లు రైతులు ఈ గోదావరి జిల్లాలో మట్టిలో చేతులు పెట్టగలుగుతుంటే, మనందరం కూడా రైతులు 10 ఏళ్లు పెడుతుంటే మన 5 ఏళ్లు నోట్లోకి పెట్టగలుగుతున్నాం. 5 ఏళ్లు కూడా. సో రైతులు బాగున్నారు. ఎన్డీఏ కూటమి పాలన అందరినీ మెప్పించుకుంటూ ఏ అయితే హామీ ఇచ్చారో అన్ని కూడా నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉంది. అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతిని రంగరంగ వైభవంగా జరుపుకోవాలని, వాళ్ళ జీవితాల్లో వెలుగు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ